హలో నమస్తే అండి. ఏ ఊరండి మీది? కేతవరం అండి. మీ పేరండి? కరెక్ట్‌లో సామీలు. ఏ విత్తనాలు చల్లుతున్నారండి? బియ్యాలండి. ఎన్ని ఎకరాలు ఏత్తన్నారండి? 6 ఎకరాలండి. ఎకరానికి ఎన్ని కేజీలు పడతాయండి? ఎకరానికొచ్చి ప్యాకెట్టు నారు. ఈ తింటాకి బాగుంటాయండి విత్తనాలు? బాగానే ఉంటాయండి. ఆహా! కౌలేసామండి, సొంత ఏసామండి? సగం 3 ఎకరాలు కౌలండి, 3 ఎకరాలు సొంతం. ఆహా! ఎకరానికి వచ్చి ఎన్ని కేజీలండి? ఏంటండి? విత్తనాలండి. విత్తనాలు ఎన్ని కేజీలు చల్లుతారు? విత్తనాలంటే 30 కేజీల సంచండి ఇది. ఉంటే ఉంటదా, ఒకవేళ తక్కువొచ్చినా చేసినా పక్కోళ్ళు పీక్కెళ్ళినా ఇబ్బంది ఉండకూడదని 30 కేజీల ప్యాకెట్ జల్లుతున్నామండి. ఆహా! ఇప్పుడు కొంతమంది మరి దమ్ము చేసి చల్లుతారు కదండీ! మీరు ఇలాగ దున్నేసి చల్లేస్తున్నారు మొలుతాయి అంటారా? మొలిచేస్తాయండి. ఇదే వెరైటీ అండి. దీన్ని ఇలాగ చల్లుతానే ఏమంటారండి? మెట్టాకు అంటారు దీన్ని. మెట్టాకు అంటారా? నీళ్ళు పెట్టి చల్లేదండి? దంపాకు అంటారు. ఇప్పుడు విత్తనాలు ఎంత అండి రేట్ వచ్చి ప్యాకెట్ వచ్చి? 1300. అంటే ప్యాకెట్ ఎన్ని కేజీలండి? 30 కేజీలు. మీరు ఈ అమ్ముకునేటప్పుడు ఎంత ఉండదండి రేటు? పచ్చొడ్లు అయితే 1200, 1300 కొంటారు. ఆరుదల అయితే 1500గా దడాదడిగా కొంటారు. అయ్యే ఒడ్లు మన దగ్గర లేకపోతే 2000 చెప్పి మనం కొనుక్కు రావాలి. మరి ఈ బియ్యం ఆడిచ్చి అమ్ముతం గట్రా చేయరండి మీరు? మన దగ్గర కొనరు కదా. అక్కడైతే నైసీగా వస్తాయి కదా బియ్యం. మన దగ్గర నైసీగా ఉండవు కదా. ప్రకృతి వ్యవసాయం అండి, లేకపోతే మందులేసి చేస్తారండి వ్యవసాయం? మందులేసి. మరి మందు బత్తాలు గట్రా చాలా రేట్ అయిపోయినాయి కదండి, కౌలు గట్రా పెరిగిపోయినాయి. మనం చేసే పని ఇదే కాబట్టి ఈ పని చేసుకోవాలి. అది చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నారా అనిపిస్తుంది అయితే. ఇప్పుడు తాటతోనే కదండి మీరు మొత్తం చేసేది. మరి ఆయిల్ రేట్లు గట్రా బాగా పెరిగిపోయినాయి కదా, ఇబ్బంది అయింది కదా రైతులకి. మరి చేసిన ఎక్కడ వదులుకుంటాం. ఇంతకుముందు ఏం పంట వేసారండి ఇందులో? బాగా పండిందండి అది? యావరేజ్. పర్లేదా? రేట్లు అవి గట్రా బాగానే ఉన్నాయా? రేట్లు అయితే పెద్ద ఏం బాగోలే. కూలి పనుల రేట్లు పెరిగినాయి, డీజిల్ రేటు పెరిగింది, అన్ని పెరిగినాయి. ఏమన్నా గిట్టుబాటు అయింది అంటారా మీకు? గిట్టుబాటు అయితే అవ్వలేదు. ఇయ్యడు బట్టి కావాలి. వడ్లు ఎలాగ పండియండి మరి? వడ్లు పర్లేదు అంటారా? వడ్లు 30 కాటాలు అయినాయి. ఏదైనా వ్యవసాయం చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అంతే తప్ప దీంట్లో అనేది ఏముండదు, ఏదో కూడి ఆడుతుంది అనేది తప్ప కానీ. మరి ఇంకేంటండి విశేషాలు? ఇంకేమేమి పంటలు వేస్తారండి? మేము చేసే పంటలు అయితే ఇవే. పక్క రైతులు అయితే ఇంకో పామాల తోటలు. సరే అండి, అయితే థ్యాంక్స్ అండి.